హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. ఈరోజు బ్లౌజ్ మెజర్మెంట్ తోటి మనం లైనింగ్ అనేది కట్ చేసుకుంటున్నాం. ఎప్పుడు అబ్బా ఒకటే రౌండ్ నెక్ చూసి చూసి బోర్ కొడుతుంది అనుకుంటున్నారా? ఈరోజైతే రౌండ్ నెక్ కాదండి, నెక్ మారుద్దాం అనమాట. నేను ఏ నెక్ పెడుతున్నాను అనేది చూడండి. లాస్ట్ వరకు చూస్తేనే అర్థమవుతుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. మన వీడియోస్ కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేటప్పటికి బ్లౌజ్ పొడవు వచ్చేటప్పటికి 14.5 ఇంచులు అయితే ఉందండి. ఖర్చుతో కలుపుకొని 14.5 ఇంచులకైతే మనం మార్క్ చేసుకోవాలి. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు 14.5 ఇంచులకి మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి మనము చూడండి ఖర్చు కోసం 14.5 ఇంచులు ఖర్చుతో కలుపుకొని, అంటే ఈ పైన మనం రెండో గీత గీసింది ఖర్చులు కలుపుకొని 14.5 ఇంచులకైతే మార్క్ చేసుకున్నాం. ఇక్కడి నుంచి మనం బ్లౌజు చూడండి ఇట్లాగా చూసుకోవాలి. నడుం పొడవు ఎంత ఉంది అనేది ఇక్కడి నుంచి మనకి ఇది 34 అయితే ఉందండి. అంటే 34 ఇంచులు నడుము లూజు. నడుము లూజు 4 భాగాలు చేసి మనం 8.5 ఇంచులకైతే మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి ఇక్కడి నుంచి 8.5 ఇంచులకి ఒక మార్కింగ్ చేసుకోవాలి. అక్కడి నుంచి మనము ఖర్చు కోసం 2 ఇంచులు అయితే మార్క్ చేస్తున్నాను. డాట్స్ ఖర్చు కలుపుకొని 2 ఇంచులకైతే మార్క్ చేశానండి. ఇక్కడి నుంచి డాట్స్ తీసేసి ఖర్చుని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. అలాగే షోల్డర్ వచ్చేటప్పటికి మనము చూడండి ఇక్కడి నుంచి పొడవు చూపిస్తున్నాను. 14.5 ఇంచులు ఉంది. షోల్డర్ వచ్చేటప్పటికి మనము 5 ఇంచులకి మార్క్ చేసుకుంటున్నాం. ఖర్చులోకి మనము 5 ఇంచులు తీసుకున్నాం కాబట్టి షోల్డర్కి వచ్చేటప్పటికి 3 ఇంచులు మార్క్ చేసుకొని పైనుంచి మనము 2 ఇంచులకైతే కటింగ్లోకి తీసుకుంటున్నాం. ఇలా స్పేర్ నెక్ తీసుకుంటున్నామండి మనం. ఈసారి స్పేర్ నెక్ కోసం నెక్ ఎంత ఉందనేది చూసుకొని ఇక్కడ మనము నెక్ మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇదైతే 4.5 ఇంచులు అయితే 4.5 పావు తక్కువ ఉందన్నమాట. 4.5 ఇంచులు ఉంది. మనము 5 ఇంచులకైతే మార్క్ చేసుకుంటున్నాం. ఇదేంటంటే ఖర్చులకు పైవైపు కింద వైపు ఖర్చులు పోతే మనకి 4.5 ఇంచులు అయితే వస్తుంది అండి. ఖర్చులతో కలుపుకొని 5 ఇంచులకైతే మనం స్పేర్ నెక్ మార్క్ చేసుకుంటున్నాం. పై వైపున వచ్చేటప్పటికి 2 ఇంచులు మార్క్ చేసుకున్నాము. కింద వైపు వచ్చేటప్పటికి 3 ఇంచులకి మార్క్ చేసుకుంటున్నాం. అంటే కొంచెం డ్రీప్ వస్తుందండి, మరీ డ్రీప్ కాదు. ఇప్పుడు మనము చెస్ట్ లూజ్ తీసుకుంటున్నామండి. చెస్ట్ లూజ్ కోసము ఇట్లా ఈపి పొడవు చూసుకొని తర్వాత ఇక్కడి నుంచి మనము పై వైపుకి 5 ఇంచులకి ఒక మార్కింగ్ అనేది చేసుకుంటాం. ఇక్కడి నుంచి 5 ఇంచులు మనము ఈ పొడవు ఖర్చులోకి కలుపుకొని 5 ఇంచులు తీసుకున్నాం కదండి. ఇది కూడా ఖర్చులోకి కలుపుకొని 5 ఇంచులకి అయితే మార్క్ చేసుకున్నాం. 4.5 ఇంచులు ఉంది అని 5 ఇంచులకి మార్క్ చేసుకున్నాం. ఆమ్ రౌండ్ కాడికి చూడండి ఇలా ఇక్కడి నుంచి ఆమ్ రౌండ్ దగ్గరికి ఎంత ఉందనేది ఈ ఫస్ట్ కుట్టు దగ్గరికి అయితే మార్క్ చేసుకోవాలి. చెస్ట్ లూజ్ వచ్చేసి మనం బ్లౌజ్ కొలతతో అయితే తీసుకుంటున్నాము. ఇప్పుడు ఇక్కడి నుంచి 4 ఇంచులకి మార్క్ చేసుకొని ఇది మన షోల్డర్కి టక్స్ అండి. మనం బ్యాక్ వైపు టక్స్ వేసుకుంటాం కదా, ఆ టక్స్ అనేది ఇట్లా ఇక్కడి నుంచి 4 ఇంచులకి మార్క్ చేసుకొని టక్స్ పొడవు వచ్చేటప్పటికి 4 ఇంచులు తీసుకుంటున్నామండి. అటువైపు ఇటువైపు హాఫ్ ఇంచ్ అయితే తీసుకుంటున్నాం. చూడండి ఇలాగా మార్క్ చేసుకొని ఇలా టక్స్ మార్కింగ్ అనేది చేసుకున్నాం. ఇది స్పేర్ నెక్. నెక్ అయితే నేను చూడండి కొంచెం కట్ చేసి ఇలా వదిలేసి ఇక్కడి నుంచి కట్ చేద్దాం. ఇలా కట్ చేసుకొని మనం ఇది ఆమ్ రౌండ్ కోసం 1.5 ఇంచ్ అయితే మార్క్ చేసుకున్నామండి. కొంచెం పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి 1.5 ఇంచ్ అయితే ఆమ్ రౌండ్కి అయితే తీసుకున్నాం. ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్లో హ్యాండ్స్ తీసుకోవాలి. హ్యాండ్స్ వచ్చేటప్పటికి మనము షార్ట్ హ్యాండ్సే తీసుకుంటున్నామండి. షార్ట్ హ్యాండ్స్ పొడవు వచ్చేటప్పటికి 9 ఇంచులు తీసుకున్నాము. అలాగే ఇట్లా లూజు వచ్చేటప్పటికి 9.5 ఇంచులు తీసుకున్నాము. 9.5 ఇంచులు చూడండి ఇక్కడి నుంచి ఇక్కడ 2 ఇంచులు ఖర్చు కోసం అయితే తీసుకున్నాము. 1.5 ఇంచ్ అయితే సరిపోతుంది. ఇక్కడి నుంచి 3 ఇంచులకి మార్క్ చేసుకొని
ఇక్కడ నుంచి 1 ఇంచ్కి డౌన్ చేసుకుంటూ చూడండి, ఈ షోల్డర్ పైన 1.5 ఇంచ్ నుంచి మనం డౌన్కి గీసుకున్నాం ఈ విధంగా. అలాగే మనకి ఇక్కడ ఆర్మ్ రౌండ్ డౌన్ కోసము మనము 3 ఇంచులు మార్క్ చేసుకున్నాం కదా. ఇదైతే మార్కింగ్లో ఇలాగ తీసుకోవాలండి. ఈ బ్లౌజ్లో అర్థం కాకపోతే మన ముందు బ్లౌజ్ కటింగ్లో ఉందండి, తప్పకుండా చూడండి. ఇది ఫ్రంట్ భాగానికి జాయింట్ వస్తుందండి, అందుకోసం నేను వేరే లైనింగ్ మీద వేసి చూపిస్తాను. ఇట్లా ఫోల్డ్ చేసినా కూడా మనకి ఇక్కడ జాయింట్ వస్తుంది చూడండి. ఇక్కడ రెండు వైపులా జాయింట్ పడుతుంది కాబట్టి నేను ఇంకొక లైనింగ్ అనేది తీసుకుంటున్నానండి. చూడండి, ఈ లైనింగ్ పీస్ మీద మనం ఇలా క్రాస్గా వేసుకొని ఈ లైనింగ్ మనం ఎలా అయితే కట్ చేసామో ఆ విధంగా అయితే మార్క్ చేసుకోవాలి. చూడండి, మొత్తం మనం బ్యాక్ పార్ట్ ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా. మనం 2 ఇంచులకి అయితే ఫోల్డ్ చేయలేదండి. ఈ బ్లౌజ్ ఇట్లా వేసేసి మొత్తం మార్కింగ్ చేస్తున్నాం అన్నమాట. చూడండి, ఇలాగా ఇక్కడి నుంచి ఆర్మ్ రౌండ్ కూడా మార్కింగ్ చేసుకుంటున్నాం. ఇక్కడ మనం నెక్ కట్ చేసుకున్నాం కదా, నెక్ దగ్గర ఇలాగా ఒక మార్కింగ్ అనేది ఇచ్చుకోవాలి. ఎందుకంటే మనం షోల్డరు కట్ చేసుకోవడం కోసం కావాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి 2 ఇంచులకి ఇలాగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ 3 డాట్లు ఇలాగ కలిపేసుకోవాలి. ఇది 2 ఇంచులు మనం పై వైపుకి ఫోల్డ్ చేస్తాం కదండి, ఆ 2 ఇంచులు మనం వదిలేసి ఇక్కడి నుంచి మనము ఫ్రంట్ భాగం కొలతలు అనేది తీసుకోవాలి. ఈ నెక్ వచ్చేటప్పటికి 6.5 ఇంచులకి అయితే తీసుకుంటున్నామండి. ఇక్కడి నుంచి చూడండి, ఇక్కడి నుంచి 2 ఇంచులకి మార్క్ చేసుకున్నాము. ఇక్కడి నుంచి మనము 13 ఇంచులకి మార్క్ చేసుకుంటున్నాం. ఈ చివర 1/2 ఇంచుకి ఈ 3 డాట్స్ ఇలా కలుపుకోవాలండి. మార్కింగ్ ఇలా కలిపేసుకున్న తర్వాత నెక్ కోసం వచ్చేటప్పటికి 6.5 ఇంచులకి నెక్ అనేది తీసుకుంటున్నాం. ఇప్పుడు మనం లైనింగ్ మీద చూడండి ఇలాగా మొత్తం లైనింగ్ అంతా కట్ చేసుకున్న తర్వాత మెయిన్కి ఫస్ట్ ఈ హ్యాండ్స్ తీసుకుంటున్నాం. ఇక్కడ బార్డర్ లాగా వచ్చిందండి, సేమ్ కలర్ ఉంది కాబట్టి కనిపించట్లేదు. ఫస్ట్ అయితే హ్యాండ్స్ తీసుకుంటున్నాం. మన హ్యాండ్స్కి అయితే కంపల్సరీ లైనింగ్కి జాయింట్స్ అనేవి పడతాయండి, తప్పకుండా జాయింట్ అనేది అతకాల్సి ఉంటుంది. ఇది బ్లౌజు 34 సైజు కదా, దానికోసం అయితే జాయింట్ అనేది హ్యాండ్స్కి వస్తుందండి. తప్పకుండా జాయింట్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది, మర్చిపోకుండా. ఇక్కడ సమానంగా కట్ చేసిన తర్వాత మనం బ్యాక్ పార్ట్ అనేది పెట్టి కట్ చేయాల్సి ఉంటుంది. మనం ఇక్కడ నెక్ కట్ చేసేస్తున్నానండి. ఇలా ఎక్స్ట్రా ఉన్న నెక్ని మనం కట్ చేసుకుంటున్నాం. ఇలా నెక్ కట్ చేసుకున్న తర్వాత చూడండి, ఇట్లా మనకి ఇలాగ అంటే ఇక్కడ మన ఫోల్డింగ్ ఉన్న దగ్గర మనం బ్యాక్ నెక్ అనేది సమానంగా పెట్టి ఇలాగ చూడండి, ఇక్కడ నుంచి కొంచెం అంత ఎక్స్ట్రా మెయిన్ క్లాత్ ఉంచి కట్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఇది మనం జాయింట్ లైనింగ్ జాయింట్ చేసినాక ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. అలాగే ఫ్రంట్ భాగం మన క్రాస్గా మన బ్యాక్ పార్ట్ తీసిన దగ్గరే ఫ్రంట్ భాగం వేసి ఈ విధంగా కట్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఇక్కడి నుంచి ఇలాగ కొంచెం ఒక 1/2 ఇంచు లేదా 1/2 ఇంచ్ కంటే కూడా తక్కువ క్లాత్ ఉంచి మెయిన్ క్లాత్ మనం ఇలా కట్ చేయాల్సి ఉంటుందండి. ఇది స్ట్రిప్ క్లాత్ అనండి, కుట్టేటప్పుడు కూడా బాగానే వస్తుంది. దీనికి ఏమి మనము క్రాస్ పీసెస్ అలాంటివి ఏమీ వేయక్కర్లేదు, ఎందుకంటే క్లాత్ చాలా మందంగా ఉంది కాబట్టి తిరగ వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనం క్రాస్ పీసెస్ అనేవి తీసుకోవాలండి. క్రాస్ పీసెస్ అనేవి నేను ఈ విధంగా తీస్తున్నాను అనమాట. ఒక్కొక్క పీసు వేసుకుంటారు, నేనైతే డబల్ పీసు ఎక్కువ క్లాత్ ఉంది కాబట్టి డబల్ పీస్ అనేది వేస్తున్నాను. ఇక్కడి నుంచి క్రాస్ పీసెస్ అనేది తీసుకున్నాం. ఇప్పుడు మనము ఎన్ని భాగాలు అనేవి తీసామో బ్లౌజ్లో చూద్దాం. ఇప్పుడు మనం తీసుకోవాల్సింది ఏంటి, క్రాస్ పీసెస్ అవసరం లేదు కాబట్టి తీయలేదు. ఇప్పుడైతే చూడండి బ్యాక్ పార్ట్, అలాగే ఫ్రంట్ భాగం, అలాగే హ్యాండ్స్, క్రాస్ పీసెస్. దీంట్లో మనము ఈ పట్టి
బెల్ట్ కూడా తీసేసుకున్నాం కదా.